అరే పాండు, ఇవాళ పొద్దుగల పోతే మా ఇంటికాడ అందరు పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చున్నారు. ఆడవాళ్ళందరూ వచ్చి ఏమైందమ్మా ఇంతమంది? ఆరుమూరులో బూచోడు వచ్చిండు సార్. మళ్ళా ఆ బూచోడు వచ్చిండు, పొలాన్ని భయపడుతున్నారు సార్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఓళ్ళమ్మ బూచోడు. అదే సార్ ఆయన, అది సంధ్యారెడ్డి చెప్పినట్ల కర్రోడు. ఆ కర్రోడు అంటే ఓళ్ళమ్మ మా దగ్గర మత్తు కర్రోళ్ళు ఉన్నారు, నేను కూడా మా చుట్టాలు కూడా మత్తు కర్రోడు. కాదు పాండు అంటారు ఆరుమూరులో. ఆడు పాండుగాడు మళ్ళీ వచ్చిండు. అరే పాండు, నీకు చెప్తున్నా, నీ పార్ట్నర్ వినయరెడ్డికి చెప్తున్నా, ఇద్దరొక్కటే తోడు దొంగలు. ఆడు దొరల రాజ్యంలో బానిసలుగా బతికిండు, ఈడు దొంగల రాజ్యంలో దోపిడీ చేస్తున్నాడు. ఆరుమూరుల ఏ అవినీతి ఒక్కని చెప్పండి రా, ఒక్క రూపాయి తిన్నాడు ఎమ్మెల్యే అని? ఒక్క రూపాయి. అంబేద్కర్ గారు చౌరస్తా కాడ తల కట్ చేసుకుంటారా? ఒక్క రూపాయి తిన్నాడంటే, ఒక్క రూపాయి తిన్నాడు. ఒక్క రూపాయి. ఒక్కడిని బెదిరించినట్లు, ఒక్కడికి అబద్ధం చెప్పినట్లు, ఒక్కడికి అన్యాయం చేసినట్లు, అక్రమ కేసు పెట్టినట్లు ఒక్కడి చెప్పండిరా. ఇది నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ధైర్యం.